నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయనకు ఉన్నట్టుండి ఒక్కసారిగా కాపులపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నేననేటువంటి మాట కాదు. కాపు సామాజిక వర్గంలో జరుగుతున్నటువంటి చర్చ. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన విడుదల చేసినటువంటి ఒక లేఖ. ముఖ్యమంత్రి గారికి ఆయన ఒక లేఖ రాశారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముద్రగడ పద్మనాభం అంటే గతంలో ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి ఒక వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా పనిచేశారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం ఆయన్ను ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. దానికి రకరకాల కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఆయన రాసినటువంటి లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. చివరగా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖలో ఉన్నటువంటి ఆ అంశం ఏంటో చదివి వినిపిస్తా మీకు. ముద్రగడ పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములండి అని ముందుగా స్టార్టింగ్ చేయటం ఏంటంటే, ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నానండి. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం అండి అని వైఎస్ఆర్సీపీ నేతల మీద జరుగుతున్నటువంటి దాని గురించి ప్రస్తావించారు. చివరగా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఆయన పేర్కొన్నారు. బాబు గారు, మరొక ముఖ్యమైనటువంటి విషయం అండి. తమరి పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు, చేస్తున్నారు. ఎంతవరకు మీకు మంచిదనిపిస్తుందండి? గతంలో ఈ కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు మొండి చేయి చూపించడం కొందరికి తెలిసిందే. ఈ కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్నా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి. వారి మద్దతు ఇవ్వడం వలన మీరు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చిన సంగతి, ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి గారు? అయినా కులం మీద ఎప్పుడు మీరు రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి. ఇట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి. ఇక్కడ ఈ లేఖలో అంశాన్ని చాలా క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. ఈ కులం మీద ఎప్పుడు మీరు రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి. అంటే ఈ లేఖలో ప్రధానమైనటువంటి అంశంగా దీన్ని తీసుకుంటే, అసలు ఆయన కాపు సామాజిక వర్గం కాదు, నేను మార్చుకుంటానని చెప్పి ఆయన ఈ లెటర్ హ్యాడ్ మీద కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి అనే ప్రస్తావించారు. మరి ఇలాంటి సందర్భంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంపై ఎనలేని ప్రేమ, అభిమానం, ఆదరాభిమానాలు చూపించడం ఏంటి అనేది ఒక చర్చ. సరే, కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన అంటే ఒక 2 బలమైనటువంటి సామాజిక వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత పోరు అనేది ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇదేదో కావాలని మేము చెప్తుంది కాదు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు ఇదే చర్చించుకుంటున్నారు. కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాల మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ ఏర్పడింది. కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు సరైనటువంటి ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వడం లేదు అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే. తాజాగా ఈ ముద్రగడ పద్మనాభరెడ్డినే నిమ్మకాయల చినరాజప్ప కలిశారు. రాజకీయంగా అంత ప్రాధాన్యత లేకపోయినప్పటికీ దీని వెనుక ఏదో జరుగుతుంది, ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇటువంటి క్రమంలో ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు తరచూ భేటీ అవ్వటం కూడా రాజకీయంగా ప్రాధాన్యత కలిగించేటువంటి అంశంగా మనం చూడాలి. అంటే ఒక రాజకీయ పార్టీలో అన్ని దాదాపుగా సామాజిక వర్గాలు ఉంటారు. ఇందులో ఎవరికైతే ప్రాధాన్యత దక్కట్లేదో, అంటే ఏ సామాజిక వర్గానికైతే ప్రాధాన్యత దక్కట్లో వారు అసహనం, అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేయడం సహజమే.
ఇలాంటి సందర్భంలో కూటమి అసలు విజయం సాధించడానికి, కూటమి అధికారంలోకి రావటానికి మా సామాజిక వర్గమే ముఖ్యమైనటువంటి కారణంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నేతలు బహిర్గతంగానే మాట్లాడుతున్నారు, బహిరంగంగానే మాట్లాడుతున్నారు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి పరిణామం, ముద్రగడను ఆయన కలవటం నిమ్మకాయల చినరాజప్ప, తర్వాత ఈయన జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన లేఖ రాయటం అనేది. ఇక్కడ పై భాగంలో ఆయన రాసినటువంటి అంశం ఏంటంటే, మాజీ మంత్రులు రజనీ గారిని, అంబటి గారిని, జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయమండి? ఇలా రాస్తూ ప్రధాన అంశంగా కాపు సామాజిక వర్గం గురించి. వాస్తవానికి కాపు సామాజిక వర్గం కోసం పనిచేసినటువంటి నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది సో కాల్డ్ పర్సన్స్, ముద్రగడ ఎక్స్ట్రా ఈటీసీ, ఇటువంటి వారు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది నేతలపై గతంలో జరిగినటువంటి పరిణామాలపై ఏ రకమైనటువంటి ఏమైనా చేశారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి, అంటే గతంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది. మొత్తానికైతే సామాజిక వర్గాన్ని రాజకీయంగా వాడుకోవాలి, ఎలా అయినా సరే ఇది మంచి సమయం అనేది ఒక సామాజిక వర్గం భావిస్తుంటే, మేము ఇదే విధానంతో ఉంటాం, మేము ఇలా వెళ్తాం అని ఒక సామాజిక వర్గం. మొత్తానికైతే ఒక రకమైనటువంటి హీట్ పాలిటిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆ నాయకులు టార్గెట్గా చేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అలాగే జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు, అవన్నీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. మరి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడు నారా లోకేష్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోకూడదా? ఇలాంటి సందర్భంలో సామాజిక వర్గాల్ని ప్రాతిపదికన తీసుకొని మాట్లాడాలా అనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో చాలా వేడివేడిగానే రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పాలి. భవిష్యత్ కాలంలో బయట జరుగుతున్నటువంటి చర్చ మరి రెండు పార్టీల నేతల మధ్య ఉందా అంటే చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాధాన్యత ఇవ్వటం, ఆయన వయసుకి అలాగే రాజకీయ అనుభవానికి కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. మరి ఇలాంటి సందర్భంలో బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం? ఇంటర్నల్గా కోల్డ్ వార్ స్టార్ట్ అయింది, కూటమిలో వర్గ విభేదాలు, కూటమిలో కుంపటి నెలకొంది, రాజుకుంది అని జరుగుతున్నటువంటి చర్చ ఎంతవరకు వాస్తవం, వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. కానీ మొత్తానికైతే ఇప్పుడు ఒక రాజకీయంగా చర్చ జరుగుతుంది ఏంటంటే ముద్రగడ లేఖపై. ఈ లేఖలు రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా చాలా వస్తాయి లేఖలు రానున్న రోజులు. అంటే ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఎలా అయినా సరే మనం హైప్ అవ్వాలి అనేది చాలామందిలో ఉండటం అనేది సహజంగానే మనం చూస్తుంటాం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.